యేసుక్రీస్తు వారిలో మరియమ్మ రక్తం ఉంది అంటున్నారండి. యేసుక్రీస్తు వారిలో ఎవరి రక్తం ఉందంట? మరియమ్మ రక్తం ఉందంట. సింపుల్, ఒకటే ఒక మాటలో కొట్టేయచ్చు దీన్ని. మనుషుల యొక్క పాప ప్రక్షాళన జరగాలి అంటే పరిశుద్ధమైన రక్తం కావాలా, పాప రక్తం కావాలా? పరిశుద్ధమైన రక్తమే కావాలి. మరియమ్మ గారిలో ఉన్నది పరిశుద్ధమైన రక్తమా, పాప రక్తమా? పాప రక్తమే. ఆదాము గారి రక్తమే కదండి. ప్రవర్తన పరిశుద్ధమైనది, రక్తం మాత్రం పాప రక్తమే, అపవిత్రమైన రక్తమే. సో మానవుల యొక్క పాప ప్రక్షాళన జరగాలంటే మరియమ్మ గారి రక్తం ద్వారా జరిగిద్దా అంటే జరగదు. మరియమ్మ గారి రక్తం పాప రక్తం, పరిశుద్ధమైన రక్తం కావాలి. అందుకోసమే గమనించండి, బైబిల్లో ఆయనకి ఉన్న పేర్లలో ఒక పేరు, ఆయన సశరీరుడు. చెప్పండి, ఎవరైనా? సశరీరుడు అంటే తను ధరించుకున్న శరీరం కూడా మరియమ్మ గారి ద్వారా వచ్చిన శరీరం కాదు, అది తన ఓన్ క్రియేషన్. తన బాడీ, తన రక్తం, తన అవయవాలు, తను అనబడే తనంతా కూడా ఆయన సొంత క్రియేషనే, తన సొంత శరీరము, సొంత రక్తమే. స్వయంభవుడు ఆయన, తనకు తానుగా పుట్టినవాడు, మరియమ్మ గారి ద్వారా వచ్చినవాడు. సో మరియమ్మ గారిలో పాప రక్తం, యేసయ్యలో మరియమ్మ గారి రక్తం కానీ ఆదాము గారి రక్తం లేదు. ఒకవేళ ఉంటే మన పాప ప్రక్షాళన జరగదు ఇప్పటికి కూడా. మరియమ్మ గారి రక్తము యేసయ్యలో ఉందంటే ఇంకా నా పాపాలు పరిహరించబడలేదు అని అర్థం. మరి యేసుక్రీస్తు వారిలో పరిశుద్ధ రక్తం ఉంది అని నమ్మితే నీ పాపాలకు రక్షణ కలిగింది, నీ ఆత్మకు రక్షణ కలిగింది అని అర్థం. అందుకే మరియమ్మ గారు అంటున్నారు కదా, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని ఎంతో ఆనందించను.